హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎగ్జిట్ పోల్స్ ఇండియాలో, అదే భారతదేశంలో జరిగిన లోక్సభ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన అంచనాలు ఒక హాస్యంలా మిగిలిపోయాయి, హాస్యాస్పదంగా మారిపోయాయి. పెద్ద పెద్ద సంస్థలు, పేరున్న సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ఒక పెద్ద జోక్గా మిగిలిపోయాయి. పక్షపాత ఎగ్జిట్ పోల్స్ అని స్పష్టంగా తేలిపోయింది. పెద్ద పెద్ద సంస్థల్లో, పెద్ద పెద్ద మీడియా ఛానల్స్లో ఆ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీ అత్యద్భుతంగా గెలుస్తుంది. ఎన్డీఏలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీ మ్యాజిక్ మార్క్స్ ఫిగరే కాదు, అంతకు దాటి వెళ్ళిపోతుంది. బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా మిగిలిపోతుంది. అబ్ కీ బార్ 400 అన్న నినాదానికి బీజేపీ చేరువలో ఉంటుంది. ఇక బీజేపీకి అడ్డు అదుపు లేదు. బీజేపీ విజయయాత్ర కొనసాగించడం ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. బీజేపీ కూడా ఈ ఎగ్జిట్ పోల్స్తో సంబరాల్లో మునిగిపోయింది. ఎంత కాదనుకున్న కాంగ్రెస్ పార్టీ కాస్త ఆ ఎగ్జిట్ పోల్స్ కారణంగా డీలా పడ్డ మాట వాస్తవం. ఎందుకంటే అన్ని మీడియా ఛానల్స్, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఊకదంపుడుగా ఏకపక్షంగా బీజేపీ విజయం అంటూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కానీ ఏం జరిగింది? ఎగ్జిట్ పోల్స్ హాస్యాస్పదంగా మిగిలిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ గ్రౌండ్ లెవెల్కి చేరుకోలేదు. సామాన్య జనం ఏమనుకుంటుందో ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులకు ఎంత మాత్రం తెలియదు. తమకు తోచిన లెక్కలు వేశారు, తమకు తోచిన అంచనాలు చెప్పారు. ప్రతి అంచనాలోనూ, ప్రతి లెక్కలోనూ స్వామి భక్తి స్పష్టంగా కనిపించింది. బీజేపీ గెలుస్తున్నట్టు అన్ని ఎగ్జిట్ పోల్స్, దాదాపుగా అన్ని, బీజేపీ ఇండియాలో మరోమారు అతి శక్తివంతమైన పార్టీగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈ టైంలోనే యూట్యూబ్ ఛానల్స్ కాస్త వాస్తవానికి దగ్గరగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు చేరువలో ఉంటుందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు పెద్ద యంత్రాంగం ఉండదు. స్థానిక ప్రజల నాడి తెలుసుకునే అవకాశం పెద్దగా ఉండదు. అయినా వాస్తవానికి దగ్గరగా యూట్యూబ్ ఛానల్స్ ఆలోచించాయి, యూట్యూబ్ ఛానల్స్ అంచనాలు వేశాయి. కానీ మీడియా సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు, పేరు చెప్పడం ఎందుకులే, అన్ని సంస్థలు స్వామి భక్తిలో మునిగిపోయాయి. యూట్యూబ్ ఛానల్స్ని అపహాస్యం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రసారం సందర్భంగా ఓ యాంకర్, ఒక ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ ఈరోజు సాయంత్రం యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులకు నిద్ర పట్టదు, నిద్రలేమి రాత్రి గడుపుతారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు నిద్రలేమి రాత్రి ఎవరికొచ్చింది? యూట్యూబ్ ఛానల్స్ బాగా వాస్తవానికి దగ్గరగా సర్వేలు చేస్తే ఈ పెద్ద పెద్ద సంస్థలు బక్వాస్ సర్వేలతో జనాల్ని బోల్తా కొట్టించే పని చేశారు. ఇప్పుడు నిద్రలేని రాత్రులు వీళ్ళకే. నో డౌట్ ఎగ్జిట్ పోల్స్ ప్రముఖ మీడియా సంస్థలు, పెద్ద పెద్ద మీడియా సంస్థలు, పెద్ద పెద్ద ఛానల్స్ వీళ్ళు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ గ్రౌండ్ లెవెల్కి చేరుకోలేదు. ప్రజల మూడ్లో ఏముందో స్పష్టంగా తెలుసుకోలేకపోయారు. సర్వేలు, షాంపిల్స్ అంటూ రకరకాల కథలు చెప్పారు. కానీ ఆ సర్వేలు ఏమయ్యాయి? ఆ షాంపిల్స్ ఏమయ్యాయి? మీరు చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోయింది. యూట్యూబ్ ఛానల్స్ని ఎద్దేవా చేశారు. యూట్యూబ్ ఛానల్స్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మెయిన్ మీడియాలో కూడా ప్రముఖ యాంకర్లు కూడా యూట్యూబ్ ఛానళ్ళ ప్రస్తావన తీసుకొచ్చారు. యూట్యూబ్ ఛానల్స్ అంతా బక్వాస్, ఇప్పుడు ఏమంటారు అంటూ యూట్యూబ్ ఛానల్స్ని ప్రశ్నించారు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, యూట్యూబ్ ఛానల్సే కరెక్టు. ఏమాత్రం పెద్దగా వాళ్లకు వనరు లేకున్నా వాస్తవానికి దగ్గరగా అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీని దాదాపు ఓడించే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఇండియా కూటమి ఎగ్జిట్ పోల్స్లో, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ఇవే చెప్పాయి. మరి మీరేం చెప్పారు? యూట్యూబ్ ఛానల్ని అపహాస్యం చేస్తూ మాట్లాడారు. ఇప్పుడు ఎవరిని అపహాస్యం చేయాలి? పెద్ద సంస్థలు, పెద్ద వనరుల సంస్థలు, బాగా సిబ్బంది ఉన్న సంస్థలు పెద్ద పెద్ద షాంపిల్స్ తీసుకున్నారు, సర్వేలు చేశారు. మరి ఏమయ్యాయి మీ సర్వేలు? నిద్రలేని రాత్రులు మీకా, యూట్యూబ్ ఛానల్స్కా? ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్తాను. నేషనల్ మీడియాను దేశంలో చాలామంది గోధి మీడియా అంటారు. అది మరోసారి ప్రూవ్ అయింది. ఎస్, ఎగ్జిట్ పోల్స్తో మీడియాలో ప్రముఖ మీడియా సంస్థలు మోదీ భజనలో, మోదీ భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి. యూట్యూబ్ ఛానల్స్ని అపహాస్యం చేశాయి. ప్రజల నాడిని తెలుసుకోలేకపోయారు, ప్రజల్లో వెళ్ళలేకపోయారు. ఎంతసేపు అసలు ఫలితాలు ఎలా ఉంటాయో వారికి తెలియదు, వీరికి తెలియదు. కానీ మోదీ వచ్చేసాడు ప్రచారం కొనసాగించారు. యూట్యూబ్ ఛానల్స్ని ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్ చేశారు. అసలు నిద్రలేని రాత్రులు గడుపుతారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏమైంది? బీజేపీ
మ్యాజిక్ మార్క్ ఫిగర్ను కూడా చేరుకోలేకపోయింది. పెద్ద పెద్ద సంస్థల షాంపిల్స్ ఏమయ్యాయి, పెద్ద పెద్ద మీడియా సంస్థల అంచనాలు ఏమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అంతగా దూసుకుపోతుందని వీళ్ళెందుకు ఊహించుకోలేకపోయారు. ముఖ్యంగా యూపీలో బీజేపీకి ఎదురే లేదన్నారు. బీజేపీ అక్కడ చతికిల పడింది. ఎప్పుడు ఎవరి సర్వేలు నిజం, ఎవరి సర్వేలు అబద్ధం? యూట్యూబ్ ఛానల్ సర్వేలే నిజమా, లేక ఈ పెద్ద పెద్ద మోదీ మీడియా ఏమంటారో తెలియదు కానీ ఈ మీడియా సంస్థల సర్వేలు నిజమా? సర్వేలు చేసే ముందు, ఫలితాలు వెల్లడించే ముందు, ఎగ్జిట్ పోల్స్ చెప్పే ముందు కాస్త వాస్తవికంగా ఆలోచించుంటే, నిజంగా జనాల్ని పలకరించుంటే, జనంలోకి వెళ్ళి ఉంటే ఫలితాలు, ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇంత దారుణంగా, ఇంత అపహాస్యంగా మిగిలిపోయేవా?